అన్నయ్య నాన్న పోయేటట్టు ఉన్నాడు. ఈ టైంలోనే ఆస్తి మొత్తం రాపించుకోవాలి, లేదంటే ఆస్తి కోసం మనిద్దరం కొట్టుకోవాల్సి వచ్చింది. నాన్న చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని హాస్పిటల్ తీసుకొస్తే ఆస్తి కోసం మాట్లాడతావా? ఛా, నీలాంటి కొడుకులు ఉండబట్టేరా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మొత్తం రాపించుకొని అనాథల్లా రోడ్ల మీద వదిలేస్తున్నారు. అదేంటనే అలా అంటావు? నాన్న మనకు తెలియకుండా ఎవరికైనా అప్పిచ్చి ఆయన పోతే? అరే, అప్పిచ్చినోడు పోయాడంటే అప్పు తీసుకున్నాడు జాలితో కన్నీరైనా కారుస్తాడురా. కానీ నీలాంటి కొడుకులు తండ్రికి కొరువి పెట్టడానికి కూడా అంత దూరం కూర్చొని ఆలోచిస్తారు. నీకే నువ్వు సంపాదించే సెటిల్ అయిపోయావు. నాకంటూ వెనక ముందు ఆస్తి ఏమి లేదు. నేను నాన్న సంపాదించే ఆస్తి మీద ఆధారపడి బతుకుతున్నా. రేయ్, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి కోసం ఆధారపడే ఏ నా కొడుకునైనా రోడ్ల మీద తిరిగే బేవార్స్ గాడి కన్నా హీనంగా చూస్తారా? అదేంటనే అలా అంటావు? తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి పిల్లల కోసమే కదా. అరే బుజ్జి, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి కోసం ఆధారపడకుండా తన స్వయం కృషితో సంపాదించుకుని పైకొచ్చినోడే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడు రా. తప్పు అయిపోయిందన్నయ్య, క్షమించు.